ఇక చూసుకుంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ దగ్గరగా సుమారుగా చూసుకుంటే త్వరలోనే ఒక 7,000 పోస్టులకైతే మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఫస్ట్ టైం మనకి ప్రిలిమ్స్ అనేది ఉంటది. 200 మార్క్స్ అనేది ప్రిలిమ్స్ ఉంటది. ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఒక 30% ఇలా రావాల్సి ఉంటదనమాట. ఈవెంట్స్ గాక చూసుకుంటే పీఎంటీలో మనం చూసుకున్నట్లయితే హైట్ అండి 167.6 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఇక ఫీమేల్ గాక చూసుకుంటే 152.5 సెంటీమీటర్స్ ఫీమేల్ అనేవాళ్ళు ఉండాలి. ఓకేనా? ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అంటాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటదనమాట. 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటది. దానిని మెన్ అనేవాళ్ళు 7.15 7.15 సెకండ్స్‌లో అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే. దీనికి 100 మార్క్స్ ఉంటాయన్నమాట. దీనికి అంటే ఏఆర్ గాని, ఏపీఎస్‌పీ టీఎస్ఎస్‌పీ గాని, ఎస్పీఎఫ్ లాంటి కానిస్టేబుల్‌కి ఈ ఈవెంట్ నుంచే మనకు మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక ఫీమేల్ వచ్చి 800 మీటర్స్ ఉంటదనమాట. ఫీమేల్ ఈళ్ళు 5.20 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలన్నమాట. 5.20 సెకండ్స్‌లో ఈ 800 మీటర్స్ అనేది ఎయ్యాలన్నమాట. ఇక లాంగ్ జంప్ అనేది మెన్ అనేవాళ్ళు 4 మీటర్స్ ఎయ్యాలి. ఫీమేల్ అనేవాళ్ళు 2.50 మీటర్స్ ఎయ్యాలన్నమాట. మెన్ ఏమో 4 మీటర్స్ దూకాలి. ఫీమేల్స్ వచ్చేసి 2.50 మీటర్స్ దూకాలి. 3 ఛాన్సెస్ ఇస్తారు. 3 ఛాన్స్‌లు అయితే ఇస్తారు. తర్వాత షార్ట్ పుట్ ఉంటదనమాట. 6 మీటర్‌లో మేల్ క్యాండిడేట్స్ 6 మీటర్లు దూకాలన్నమాట. షార్ట్ పుట్ ఇటు విసరడం. 6 మీటర్లు విసరాలి. ఇది కూడా 7.26 కేజీ ఉంటదనమాట. 7.26 కేజీ ఉంటది. ఫీమేల్ వచ్చేసి 4 మీటర్స్ 4 కేజీ ఉంటదనమాట. 4 మీటర్స్ చేయాలి. ఇక మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేస్తే పీసీ 200 మార్క్స్ ఉంటదనమాట. ఈ 200 మార్క్స్‌లో ఎవరైతే మెరిట్ వస్తారో ఆ మెరిట్ వచ్చే వాళ్ళకి ఈ జాబ్‌ని ఇస్తారన్నమాట. మెరిట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ మన సర్టిఫికేట్‌లు ఏవేవి ఉంటాయో ఈ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అనేది జరుగుద్ది. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌లో కూడా అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలన్నమాట. ఈ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటది. ఆ మెడికల్‌లో ఐకి సంబంధించింది గానీ, హియర్‌కి సంబంధించింది గానీ, హార్ట్‌కి సంబంధించింది గానీ, కలర్ బ్లైండ్‌నెస్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, హెచ్ఐవీ, ఎయిడ్స్ ఇటువంటి ప్రాథమికమైనటువంటి జబ్బులేమైనా ఉన్నాయో అయన్నీ చూసి మెడికల్ ఫిట్ అయిన తర్వాత వీళ్ళకి 9 మంత్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతది. ఇక మనం ఇందులో సిలబస్ గనక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అనేది ఉంటదనమాట. జనరల్ స్టడీస్ ఉంటది. అర్థమెటిక్ ఉంటది. అదేవిధంగా రీజనింగ్ ఉంటది. అర్థమెటిక్, రీజనింగ్ ఉంటదనమాట. అర్థమెటిక్, రీజనింగ్ ఉంటది. హిస్టరీ ఉంటది. జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ వీటిల మీద బిట్లయితే అడగడం జరుగుతది. ఇలాగ తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం ప్రాసెస్ అంతా ఇలా జరుగుద్ది.